ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. లింగ భూయత్వాధికరణము. ఇక్కడ 36,000 అగ్నులు చెప్పారు. ఈ వీట్ల మీద విచారం చేస్తారు. లింగ భూయస్త్వము అంటే సూత్రంలో చెప్పింది హేతువులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఇప్పుడు సంగతి. క్రిందటి అధికరణంలో ఒకే ఉపాధన అసంభవం అవటం వలన వాయువును మరియు ప్రాణమును భిన్నముగా చింతన చేయటం చెప్పింది. అప్పుడు మనశ్చిరాది అగ్నులు మన సృష్టి చెప్పిన తరువాత ఇంద్రియ సృష్టి వర్ణింపబడినది సృష్టిక్రమంలో. ఆ తర్వాత ఉపాసన కొరకు కల్పిత అగ్నులు కొన్ని చెప్పబడినవి. పురుషుని ఆయువు 100 సంవత్సరములు, 36,000 దినములు. ప్రతి దినమందు జనించి చిత్రవత అనేకములుగా భావించి వాణిని అగ్నిగా సంకల్పించి అగ్నులు 36,000 అని చెప్పబడినవి. ఇది ఉపాసన కొరకు. ప్రకరణము కర్మ ప్రకరణము కొడితే ఈ అగ్నులకు కర్మతో సంబంధం ఉండవలేను. ఈ ఎక్కడైతే చెప్పారో అది కర్మ ప్రసంగం. అందుకని కర్మతో సంబంధం ఉండాలి అంటాడు. కర్మాంగంతో అభిన్నముగా చింతన చేయటం ఉచితము. అందుకని ఇది ఉపాసన గనక కర్మకు అంగం అనుకుని కర్మతో పాటు ఇది కూడా ఉపాసన కూడా చెయ్యాలి అని ప్రత్యుదాహరణ సంగతి వలన ఈ అధికరణం మొదలైంది. విషయం వాజనేక అగ్నిరహస్యంలో మనస్సు యొక్క అధికారంలో 36,000 అగ్నులు వినబడుతున్నది. అవి మనోమయములు. అట్లనే వాక్చిత్, ప్రాణచిత్, చక్రచిత్, శ్రోత్రచిత్, కర్మచిత్, అగ్నిచిత్ అని వినబడుతున్నది. ఈ అధికరణంలో వీని స్వరూపము, చయనము అనగా సంగ్రహము గురించి విచారించగలరు. ఇవన్నీ ఏమిటి అని సంశయం. మనస్థిరాది రూపమైన కర్మాంగభూతమైన అగ్నులు కేవలము ఉపాసనమునక లేక స్వతంత్రముగా. ఈ మనస్థిరాది అగ్నులున్నాయే ఇవి కర్మకి అంగమైనవి. కేవలం కర్మగా లేకపోతే ఉపాసన కూడానా. ప్రకరణము చూచు క్రియలో ప్రవేశించు మనస్థిరాదులు కర్మాంగమును తెలుస్తున్నది. ఈ ఉపాసన కర్మకు అంగము. ఎందుకని? ప్రకరణం ప్రమాణం శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యాన్ని ముందు చెప్పాం. ఈ ప్రకరణ ప్రమాణం వల్ల క్రియలో ప్రవేశిస్తున్నాయి కనుక ఇది కర్మకి అంగము అని అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం పూర్వ చెప్పిన మత్స్యదాగ్ను స్వతంత్రములు. దీన్ని తెలియజేయ చిహ్నములు అనేకములు ఉన్నది.
ఈ చిహ్నములు అన్న మాటకే సూత్రంలో లింగభూయిస్తము అన్నాడు. ఇక్కడేమిటన్నాడు? భూయస్తున్నానికి అనేకులు అన్నాడు. లింగం అంటానికి చిహ్నంలో ఉన్నాడు. ప్రకరణ ప్రమాణమున లింగ ప్రమాణం బలవత్తరం. శృతి లింగ వాక్య ప్రకరణం కనుక ప్రకరణం కన్నా లింగ ప్రమాణము బలవత్తరం. అందువలన మనస్సిదాగ్నులను స్వతంత్రమనే చింతన చేయవలేను. ఈ మనస్సిదాగ్నులో స్వతంత్రంగా చింతన చేయాలి అంటాడు. కర్మాంగ రూపంగా కాదు, అది సిద్ధాంతం. కర్మకి అంగం అని ఉపాసన చేయొద్దు, విడిగా చెయ్యండి ఉపాసన అంటాడు. ఇప్పుడు వైయాసక న్యాయమాల. కర్మశేష స్వతంత్రావా మనశ్చిత్ ప్రముఖాగ్నేయ కర్మశేష ప్రకరణ లింగం అనర్థ్య దర్శనం. ఉన్నేయ విధిలింగాదేవ శృత్యా చ వాక్యతః బాధ్యం ప్రకరణం తస్మాత్ స్వతంత్రం వహని చింతనం. ఈ అగ్నులు కర్మశేషములా స్వతంత్రంలా? ఏది? మనస్సిదాగ్నులు. అవి ప్రకరణం ద్వారా కర్మశేషమని తెలుస్తోంది. అంటాడు పూర్వపక్షి. విధిలింగాదేవ శృత్యాచ వాక్యతః ఉన్నేయం. ఇవి స్వతంత్రంగా తీసుకోవాలి. లింగాత్ లింగ ప్రమాణం. బాధ్యం ప్రకరణం తస్మాత్ స్వతంత్రం వహనిజింతం. ఇది ప్రకరణం బాధ్యం అవుతుంది. అందుకని నువ్వు చెప్పిన ప్రమాణం సరికాదు. లింగ ప్రమాణం ద్వారా ఈ వహని చింతనములు స్వతంత్రము, స్వతంత్ర ఉపాసన. ఇక్కడ ఈ వైయాసక న్యాయమాలకి అనువాదం చేస్తున్నారు. మనస్సు కర్మశేషంలా లేక స్వతంత్రములా? ప్రకరణం వల్లదే కర్మాంగములు మరియు లింగ ప్రమాణం అనర్థ్యము. అంటే లింగ ప్రమాణం అనర్థ్యం ఎందుకన్నాడు అంటే మరి యొక్క ప్రమాణంతో స్థిరపరవనార్థము దృఢము చేయుచున్నది. అనర్థ్యం కాదు, అన్యార్థం. అన్యార్థము అంటే ఇంకొక అర్థం. ఏదైతే ప్రకరణం చెప్తోందో దాన్నే ఈ లింగ ప్రమాణం దృఢపరుస్తోంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి ఉన్నీయ గృహీత విధిగత లింగము ద్వారా ఉన్నేయ గ్రహించడం, విధిగత లింగము ద్వారా శృతి లింగ వాక్యం లింగము, శృతి ద్వారా వాక్య ప్రమాణం ద్వారా ప్రకరణం బాధింపబడినవి. ఒక లింగమే కాదు, శృతి కూడా ఉంది, వాక్యం కూడా ఉంది. శృతి లింగ వాక్య వీటి తర్వాత ప్రకరణం వస్తుంది. అందుకని వీటి ద్వారా ఆ ప్రకరణం బాధితం అవుతుంది. కనుక నువ్వు చెప్పింది సరికాదు నాయన, ఈ అగ్నులు స్వతంత్ర చింతన చేయవలెను అంటే స్వతంత్ర ఉపాసన అని. ఇప్పుడు భారతీయ దేశంలో వారి వ్యాఖ్య అగ్నిరహస్యంలోని బ్రాహ్మణంలో ఈ ప్రకారంగా శృతి కలదు. షట్త్రింశత్ సహస్రాణి అపశ్యదాత్మను అగ్నీన్ అర్కాన్ మనోమయాన్ స్థితః. షట్త్రింశత్ సహస్రాణి 36,000
100 సంవత్సరముల పరిమితి గల పురుషుని ఆయువులో 36,000 దినములు గలవు. వేలు. ఒక్కొక్క దినములో మనోవృత్తి కలదు. ఒక్కొక్క అగ్ని రూపంగా ధ్యానం చేసి 36,000 అగ్నులు 36,000 అగ్నులు అవుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక అగ్ని ప్రత్యేగాత్మ రూపంగా ధ్యానం చేయగలండి. ఆ అగ్నిని మన ఆత్మరూపంగా మన ఆత్మరూపంగా ధ్యానం చేయాలి. అప్పుడు ధ్యానం చేస్తూ వానినే మనసుతో పూజింపవలే. ధ్యానం చేస్తూ ఆ అగ్నిని వృత్తులు మనసుతో పూర్తి చేయాలి. అందుకని వాటిని మనశ్చిరాగ్నులు అన్నారు. ఈ ప్రకారమే వాక్చిత్, అది మనశ్చిత్ అన్నాడు. వాక్చిత్, ప్రాణచిత్, చక్షుచిత్, శ్రోత్రచిత్, కర్మచిత్, అగ్నిచిత్ అనునవి కూడా ఈ అగ్నులు అగ్ని సంగ్రహంలోని ప్రక్రమంలో పఠించడం వలన ఇవి కర్మశేషములు. స్వతంత్రముగా విద్యార్థములు కావు అన్న సంశయం కలిగిన సంశయం ఈ స్వతంత్రం కాదు అని లింగ ప్రమాణ ప్రభావం ద్వారా స్వతంత్ర విద్యార్థములు కాగలవు. చిహ్నము హేతు ద్వారా ఇవి స్వతంత్రం. తాన్ హై తాన్ ఏవం విదే సర్వదా సర్వాణి భూతాని చిన్వంతపి స్వపతే. అర్థం ఏంటి? నిర్దించిన ఉపాసకుని అగ్నులు విచ్ఛిన్నములు కావు. తన మనస్సు వాక్కుల వృత్తులు ప్రమించినను ఆ జ్ఞాని మనోవాక్కుల వృత్తులు ఎల్లప్పుడూ ప్రవృత్తి కలిగి ఉండును. అది ఎందుకని ఉపాసన చేస్తున్నాడు. సాధారణంగా పురుషుని మనస్సు మొదలు వాడి వృత్తుల్లో అద్భుతం యొక్క సూక్ష్మ వర్ణన కలదు. ఉపాసకులు నిద్రించినను అగ్ను సర్వదా అన్ని భూతములు చేయను చేయుచుండను. ఉపాసకులు నిద్రిస్తున్నా ఈ అగ్నులు అన్ని భూతాల చయనం చేస్తూ ఉంటాయి. ఇచ్చట జీవన పర్యంతము అగ్నితో విచ్ఛేదం లేని నిరంతర భావం ప్రతీతమవుతున్నది. ఇది అగ్ని స్వతంత్ర ఉపాసనలో లింగము. జీవితాంతం అగ్నులతో విచ్ఛేదం లేదు. ఇది అగ్ని స్వతంత్ర ఉపాసనలు ఒక చిహ్నం, సూచనం. అది ప్రకరణం కన్నా బలమైనది. హేతు ప్రకరణం కన్నా బలవత్తరం. అగ్ని స్వతంత్రముల సంఖ్య యుక్తం కాదు. ఎందుకంటే లింగ ప్రమాణం అన్యార్థ దర్శన రూపం అవటం దుర్బలము. ఇది పూర్వపక్షం. నువ్వు స్వతంత్రములు అన్నావు, అది కాదు అంటాడు. ఎందుకని? లింగ ప్రమాణము ఇంకో అర్థాన్ని చెప్తుంది అంటాడు. అంటే ఈ ప్రకరణం చెప్పే దాన్ని బలపరుస్తుంది అంటాడు. లింగము 2 ప్రకారము, సామర్థ్య రూపము, అన్యార్థ దర్శన రూపము. అది ఈ హేతువులు 2 ప్రకారం. ఒక దాంట్లో సామర్థ్యం, రెండోది ఇంకో దాన్ని చూపిస్తుంది. విధి దేశ గత లింగము గల దాన్ని సామర్థ్యం ఉంటుంది. దేంట్లో అయితే విధి ఆహార సంధ్యా ఉపాసితరా
స్వర్గకామో యజేత, దద్దా జ్యోతి ఇంద్రియం, ఇవన్నీ విధులు. దేశగత లింగము కలదానిని విధి దేశము ఎప్పుడు చేయాలి అన్నది, ఎక్కడ చేయాలి, ఈ చిహ్నము కలదాని సామర్థ్యము అంటారు. అది స్వతంత్ర ప్రమాణం. అర్థవగాత లింగము కలది అన్ని దేశవాక్యంలో కనబడటం వల్ల. ఇంకోటి ఏమిటి, స్తుతిపరకం. అర్థవాదం అంటే స్తుతి, ఒక కర్మ చెప్పి దాని స్తుతి. ఆ స్తుతి చేసేది ఆ ముఖ్య కర్మకి స్తుతి చేస్తుండగా దానికి అంగం అవుతుంది. దీన్ని అన్యార్థము అంటారు. అంటే ఇంకో దాని కొరకు, అది తాత్పర్యరహితము. లింగానికి తన అర్థం లేదు. ఇది స్వతంత్ర ప్రమాణం కాదు. కానీ ప్రమేయ వస్తువు స్థావకము, ఏదైతే చెప్తున్నారో దాని స్థుతి. అన్య ప్రమాణంలో కేవలము ఉపోద్బలకం అవును. అంటే ఏదైతే ప్రకటన ప్రమాణంగా చెప్పారో దానికి బలపరుస్తుంది అంటాడు. ఉదాహరించే లింగము దుర్బలమవటం వలన ప్రకాణం ద్వారా మనస్సుగా కర్మశేషం అన్నది పూర్వపక్షము. ఇప్పుడు నువ్వు లింగం అన్నావు, అది దుర్బలం స్థుతి, అది అన్యార్థం. అందుకని ఈ మనస్సు దగ్గరలో కర్మశేషములు ఉంటాడు. ఎందుకని నువ్వు చూపించింది లింగం దుర్బలం, అప్పుడు సిద్ధాంతం. శబ్దము ద్వారా విధి ఉపలబ్ధం కాదు. ఇక్కడ శృతి ప్రమాణం డైరెక్ట్ గా లేదు. అర్థవాద సామర్థ్యం వలన విధిని కల్పన చేయవలేను. స్థుతి ఉంది కనుక ఆ స్థుతి ద్వారా శృతిని కల్పించాలి. ఫలము ప్రతిపాదించు స్థావక వాక్యములు, ఫలాన్ని చెప్పేవి స్థుతి వాక్యాలు. రాత్రి సత్య న్యాయం ద్వారా, ఈ రాత్రి సత్య న్యాయం అంటే ఏమిటి, రాత్రి వేళ చేయబడు సత్రయాగాదులకు ఫలము అర్థవాదగతమైన ప్రతిష్టయే, ఫలము కల్పించుకున్నట్టు. రాత్రి చేసే సత్రయాగం దానికి ప్రతిష్ట, ఫలం. అది రాత్రి సత్య న్యాయం ఉంటారు. రాత్రి సత్య న్యాయం ఉంటారు. అధికారిక సమర్పణలో పర్యవసానం అవటం వలన ఈ బ్రాహ్మణం విధి రూపం అవ్వను. ఇప్పుడు ఈ స్తుతి అధికారితో పాటు ఒకటవుతోంది కనుక అది విధి రూపం అవుతుంది. విధి రూపం అవటం వలన లింగము ప్రబలము. ఇది విధి కనుక ఇక్కడున్న హేతువు ప్రబలం. తే అయితే విద్యాచిత ఏవం, అగ్నులు విధి చేత మాత్రమే కూర్పబడినవి, కర్మాంగత్వం తొలగును. విద్య అంటే ఉపాసన, ఉపాసన ద్వారానే. అందుకని కర్మ యొక్క అంగం అన్నది తొలగిపోతుంది. విద్య ఏవైతే ఏవం విధస్థిరా భవంతి, ఎవడు తెలుసుకున్నానో వాని ఉపాసన చేతనే కూర్పబడినవి. ఎవడు చిత్తం చేస్తాడో వాటి ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఈ విధంగా కర్మను తొలగించుట స్వాతంత్రములకు సూచికము. కర్మ తొలగించాలి స్వతంత్రం. శృతి లింగము వాక్యముల ద్వారా ప్రకటన బాధితమవటం వలన స్వతంత్ర విద్యార్థులను మనశ్చితాలను స్వీకరించవలేను. శృతి ఉంది, లింగం ఉంది, వాక్యము ఉంది. వీటి ద్వారా నువ్వు చెప్పిన ప్రకరణం బాధితమవుతుంది. అది ఇప్పుడు దీని సూత్రం.
లింగభూయస్వా తద్ధి బలీయస్తదపి. హేతువులు చాలా ఉన్నాయి, అందుకని అది బలవత్తరం. వాజనేయులోని అగ్నిహస్యంలో అగ్ని స్వతంత్ర రూపంగా చెప్పబడినవి. తద్యత్కించి ఇమాని భూతాన్ని మనసా సంకల్పయంతి తేషామేవ సాకృతి. ఇమాని భూతాన్ని మనసా సంకల్పయంతి, ఈ భూతాన్ని మనసుతో సంకల్పించినట్లయితే ఆ ఆకారమే అవుతుంది. ఈ భూతములు మనస్సు ద్వారా ఏ సంకల్పం చేయను అవి ఏ అగ్నులకు స్వరూపము. తేషామంటే అగ్నులకి స్వరూపము, సాకృతి. అనేకమైన లింగ ప్రమాణంలో అగ్నుల స్వతంత్రతను ప్రతిపాదించుచున్నది. ప్రకరణాల కన్నా లింగ ప్రమాణం బలీయం. పూర్వకాండలో దేవుని చెప్పిన శుద్ధలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం సమవాయే పారదౌర్బల్యం అర్థ ప్రకర్షాత్. ఇది జైన సూత్రం. శృతి లింగ వాక్యము ప్రకరణము స్థానము సమాఖ్యానం ఒకచో కూడనేని వెనుక ఉన్నవానికంటే ముందు ఉన్నది బలవత్తరములగును. అది పూర్వపక్షి. క్రియార్థమైన క్రియాంగములు క్రియకులు చెప్పారు కనుక క్రియాంగులు అంటాడు. అప్పుడు సిద్ధాంతి. పురుషార్థములు పురుషైన అర్థతే, పురుషులు కావాలనుకుంటున్నారు. అగ్గులో ఉపాసనామయంలో గును అనును, ఇది ఉపాసన. వాజనేయులో అగ్రహంసలో మనస్సు యొక్క ప్రసంగంలో చెప్పబడినది. షట్త్రింశత్ సహస్రాణి అపశ్యత్ ఆత్మనో అగ్నిన్ అర్కాన్ మనోమయాన్ మనశ్చిత. 100 సంవత్సరముల పరిమితి గల పురుషుని ఆయువులో 36,000 దినములు గలవు. 36,000 ఒక్కొక్క దినంలో మనోవృత్తి కలదు. దాని ఒక అగ్నిరూపంగా ధ్యానం చేసి 36,000 అగ్నులు సంపన్నమగును. ఈ విధముగా సంపాదించిన అగ్నులను మనస్సు చూశాను. మనస్సు ఈ అగ్ని చూసింది. ఈ ప్రకారమే వాక్చిత్ ప్రాణచిత్ చక్షుచిత్ శ్రోత్రచిత్ కర్మచిత్ అగ్నిచిత్ అనను కూడా సంపాదించబడినవి. ప్రాణం ద్వారా సంపాదించబడినవి ప్రాణచిత్, కన్నుల ద్వారా సంపాదించబడినవి చక్షుచిత్, చెవుల ద్వారా శ్రోత్రచిత్, కర్మ ద్వారా కర్మచిత్, అగ్ని ద్వారా అగ్నిచిత్. అగ్నులకు వాక్కుములను చూసినవి, అగ్నులను వాక్కుములను చూశాయి అంటే ఇతర వినబడు మనసు జాతకులు కర్మాంగభూతంలా లేక ఉపాసన కొరకు స్వతంత్రంలా అను సంశయానికి పూర్వపక్షంలో ప్రకరణ ప్రమాణం ద్వారా కర్మాంగభూతములని నా క్రియాల ప్రవేశములను స్వీకరించింది. కర్మాంగములు అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతంలో ఈ ఆత్మ స్వతంత్రం ఉన్నది. తద్యత్కించ ఇమాని భూతాని మనసా సంకల్పయంతి తేషామేవ సాకృతి. ఈ భూతములో మనస్సు ద్వారా ఏ సంకల్పము చేయునో అవే అగ్ని స్వరూపము. ఏవం విదే సర్వదా సర్వాణి భూతాని చిన్వంతి స్వపతే. ఏ విధముగా ఉపాసన చేయవాడు మెలకువగా ఉన్నను నిర్దించుచున్నను ఆ గుణులు ఇంద్రియ వృత్తి రూపంలో ఉడిచే వీరిని సర్వజంతువులను సర్వకాలమునందును సంపాదించుకుంటూనే ఉన్నది. సంపాదించుకుంటే అంటే అవుతున్నాయి. ఈ ప్రకారము అగ్నిలో స్వతంత్రం చెప్పి అనేక చిహ్నములు చూడబడినవి. లింగ ప్రమాణం బలవంతమైన చెప్పుడుకు
శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం సమవాయే పారదౌర్బల్యం అత్యుపగ్రస్తాత్. అనగా శృతి, లింగము, వాక్యము, ప్రకరణము, స్థానము, సమాఖ్య అన్నవి ఒక్కచో కూడినేని వెనుక వెనుక ఉన్నవానికంటే ఆ ముందు ముందుగా ఉన్నవి బలవత్తరములు. ఇది పూర్వమీమాంస జైమిని సూత్రం. ఈ సూత్రం ప్రమాణం, లింగ ప్రమాణం చెప్పడం. పూర్వమీమాంసా దర్శనంలో కూడా ప్రకరణం కన్నా లింగము ప్రమాణం బలవంతమని చెప్పబడినది. ఈ విధంగా సిద్ధాంతం చెప్పారు. మళ్ళీ పూర్వపక్షం చెప్తున్నారు. పూర్వ వికల్ప ప్రకరణాఖ్యాత్ క్రియామానసవత్. సంకల్ప రూపంలో మనస్సుదారాజ్ఞలు స్వతంత్రములు కావు. ప్రకరణం ద్వారా పూర్వంలో ఉన్న క్రియామయ అగ్నికి సంకల్పాత్మ అగ్ని అంగమే. మనోగ్రహం గృహణాతి. మనస్సు మనోగ్రహ సోమరసను గ్రహిస్తున్నది. మనస్సు సోమరస. ద్వాదశ రాత్రుల కర్మలో వినిపించుతున్నది ఏమనగా మానస గ్రహం యొక్క ద్వాదశ దినములో మధ్యలో ఉన్న 10వ రాత్రి అంగమైనట్లు. ద్వాదశ రాత్రులు అంటే 12 రోజుల్లో చేసేటువంటి ఒక యాగం, కర్మ. అది అందులో మానస గ్రహం, మనసు ద్వారా గ్రహించటం. మనస్సు మనోగ్రహ సోమరసను గ్రహిస్తున్నది అన్నది. అది మానస గ్రహము అంటారు. మధ్యలో ఉన్న 10వ రాత్రి అంగమైనట్లు. ఏ విధంగా అయితే 12లో 10వది అంగమో అలాగే ఈ మనోగ్రాహ్యము కూడా అంగము కర్మకి అంటాడు పూర్వపక్షి. ప్రకృత కర్మకు అంగభూతములు అగ్నులు. పూర్వపక్షం చెప్పుచున్నారు. ఇప్పుడు ఈ ప్రకారం సిద్ధాంతం చెప్పిన తర్వాత అంటే ఇది ఈ సూత్రానికి వ్యాఖ్యం, సూత్రార్థం కాదు. దానికి దీనికి లింకు పెట్టకూడదు. ఇది సూత్రార్థం అయిపోయింది. ఇప్పుడు ముందు వ్యాఖ్యానం చేశారు. ఏమిటి? ప్రకటన కన్నా లింగ ప్రమాణం బలవంతమైనదని సిద్ధాంతం చెప్పాడు. అది ఈ ప్రకారం సిద్ధాంతం చెప్పిన తర్వాత ఈ సూత్రం ద్వారా మళ్ళీ పూర్వపక్షం చెప్తున్నారు. అది మనస్థిరాల అగ్నులను స్వతంత్రము చెప్పుడు సరికాదు. ఎందుకని? స్వతంత్రం సిద్ధాంతం చెప్పాడు, అది సరికాదంటాడు పూర్వపక్షి. ప్రకటన ప్రమాణం ద్వారా పూర్వం చెప్పిన క్రియల అగ్నిరంగ కల్పరూపమైన అగ్నికి క్రియామయమని స్వీకరించవలేను. అగ్నికి అంగం అనుకోని అంటాడు. ఎందుకని? ప్రకరణం కన్నా బలమైన లింగ ప్రమాణం ద్వారా వాళ్ళ స్వాతంత్రం చెప్పారు కదా అని. అది సరికాదు. ఎందుకని? లింగ ప్రమాణము సాంపాదిక అగ్నిత ప్రశంసా రూపము. ఇక్కడ ఏ అగ్ని అయితే చెప్పారో ఈ లింగ ప్రమాణము దాన్ని స్తుతి చేస్తోంది, ప్రశంస. గతి లేనచ్చో గుణవాదం సిద్ధమగును. కాన ప్రకరణం బాధ్యమునంటే సర్వదా అసఖ్యము. ప్రకరణం కాలం చెప్పడానికి వీల్లేదు. మనసిదాజ్ఞలు క్రియాన ప్రవేశములు స్వతంత్రములు కావు. అది పూర్వపక్షి. పూర్వమీమాంసలో మానస గ్రహం వినపడుతున్నది. అనయా త్వా పృథివ్యా పాత్రేణ సముద్రరసయా ప్రజాపతే త్వాజుష్ణం గృహణామీతి మానసం ప్రాజాపత్యం గృహణామి. ఓ సముద్రమా, ఈ పృథ్వీ రూప పాత్రములో
సముద్రము సోమరసముగా భావించి ప్రజాపతి దేవతవైన నీ కొరకు నేను గ్రహించుతున్నాను. ఈ సోమరసాన్ని పృథ్వీ రూప పాత్ర సముద్రం అంటే ఇక్కడ సోమరసం, దీన్ని నేను గ్రహిస్తున్నాను. మనసు ద్వారా కల్పిత ప్రజాపతికి సంబంధించిన పాత్రాదులను అధ్వర్యుడు గ్రహించును. పృథివీ పాత్ర, సముద్రం సోమరసం, ప్రజాపతి దేవత, ఇటువంటి విశిష్టమైన పాత్రను గ్రహించడంలో కేవలం మనసు సాధనము. పృథివీ పాత్ర, సముద్రం సోమరసం, ప్రజాపతి దేవత, వీటిలన్నిటినీ కల్పన దేని ద్వారా చేస్తారు? మనసు ద్వారా చేస్తారు. అందుకే దీనిని మానసం అనేది. అది మానస గ్రహము అంటే. ద్వాదశ రాత్రాల్లో సంపదను కర్మ ద్వాదశ అంటారు. మధ్యలో దశమ దినంలో చేయి యాగాంగం మధ్యలో చేస్తాం. ఎందుకనగా ఏ సభై దశమస్యానే విసర్గో ఎన్ మానసం. నిశ్చయముగా ఈ ధర్మం 10వ రోజును సంబంధించినది, మనకు కల్పితము మానసము అని వచనం ఉన్నది. ఈ 12 రాత్రులు చేసే యజ్ఞంలో 10వ రాత్రి ఈ శృతి వినిపిస్తోంది. 10వ రాత్రి దేవతన కర్మ త్యాగము. త్యజించే ధర్మం గల వ్యక్తి విశేష ధర్మం స్వతంత్రం కాదు. ఈ త్యజించే ధర్మం గల వ్యక్తి అంటే వదిలిపెట్టాలనుకున్నవాడు, వాడికి వదిలిపెట్టాలనుకున్నాడు కనుక అది ఒక విశేష ధర్మం, అది స్వతంత్రం కాదు అంటాడు. దినముల అంతరాం కలిగిన ద్వాదశాహి నామం విరుద్ధమవును. అందుకని 12 రోజుల్లో చేసేటువంటి యాగానికి 10వ రోజులో చేసిన యాగం అందం అవుతుంది. అందుకని అలా చేయబోతే ఈ 12 రాత్రుల యాగం అన్నది ఈ నామమే విరుద్ధమైపోతుంది. మానస పాత్రను క్రియాప్రకరణం ద్వారా క్రియాంకమని స్వీకరించిరి. అక్కడ మానస పాత్ర చెప్పారు. పృథ్వీ పాత్ర, సముద్రం సోమరసము, ప్రజాపతి దేవత అన్నది. అది ఈ ద్వాదశాగ్నులకి క్రియకి అంగం అని చెప్పారు, స్వతంత్రములు కావు అని మళ్ళీ పూర్వపక్షి చేశాడు. అప్పుడు అతిదేశాచ్య సూత్రార్థం, మానసిక ఆజ్ఞల మధ్యలో ఏకో అగ్ని స్థావాన్ అని ఉండాలి. స్థావాన్, ఏకో అగ్ని స్థావాన్ మంత్రం ద్వారా ఇష్టగాజిత అగ్ని సాదృశ్యం ఉపదేశించింది. అందువలన కూడా అగ్నులకు క్రియాశేషమని స్వీకరించేది యుక్తము. ఇది కూడా క్రియాశేషమని చెప్తున్నాడు కనుక ఇది కూడా పూర్వపక్ష సూత్రం. షట్సింత సహస్రాన్ని అగ్నియో అర్కాశేషాం ఏకైక తావాన్ యావాన్ అసో పూర్వ. ఈ చెప్పబడిన 36,000 అగ్నులను పూజనీయములే. అగ్నులను పూజనీయములే. ఇవన్నీ ప్రతివాడు మొట్టమొదటి వానిలో అన్ని విధముల్లోనూ సమానుడే. అంటే 36,000 అగ్నిలో ఒకటి పెద్ద ఒకటి చిన్నది కాదు, అన్ని సమానం.
ఈ విధముగా పూర్వం ఇటుకల ద్వారా సంగ్రహింపబడిన క్రియానుప్రవేశాగ్నితో ఈ అగ్ని సాదృశ్యము అతిదేశము చేయబడిన కారణం వలన క్రియా ప్రవేశం అగ్నితో దాంతో సమానంగా ఇక్కడ చెప్తారు. మనస్సిదాడ అగ్నిలో క్రియా ప్రవేశంతో సూచితమవును కనుక ఈ మనస్సిదాడ అగ్నిలో క్రియలో ప్రవేశించాయి. క్రియకి అంగము స్వతంత్రం కాదు అంటాడు. ఎంత పూర్వక చెప్తున్నాడు. విద్యేవతు నిర్ధారణ విద్యా స్వరూపమైన మనస్సిదాగ్న స్వతంత్రములు. ఇది సిద్ధాంత సూత్రం. తే అయితే విద్యాచిత ఏవ విద్యాత్మకములు మనస్సిదాగ్నులు అంటే ఉపాసన. మనస్సిదాగ్నులు విద్యాత్మకములు. విద్యాచిత ఏవ ఈ ఏవకారం ఉందే ఇది అవధారణకి ఎంత నిశ్చయం. సూత్రంలో ఉన్న తూ శబ్దము ముందు చెప్పిన రెండు పూర్వపక్ష సూత్రమును ఖండించుటకు. విద్యేవతు నిర్ధారణ తూ అని ఉంది సూత్రం. అది ముందు రెండు సూత్రాల ద్వారా పూర్వపక్షి చెప్పాడు ఇవి కర్మాంగములు అని. అది కాదు అని చెప్పడానికి ఇక్కడ తూ చెప్పారు సూత్రంలో. మనస్సిదాగ్ని ఉపాసన వరకు స్వతంత్రంలో తే అయితే విద్యాచిత ఏవ మనస్సిదాగ్ని నిశ్చయముగా భావన ద్వారా సంపాదితములు. విద్య ఏవైతే ఏవం విదశ్చితా భవంతి. ఈ ప్రకారం ఎవడు తెలుసుకున్నో వానిని ఉపాసన చేతనే కూర్పబడినవి. ఎవడు తెలుసుకున్నావు అంటే ఎవడు ఉపాసన చేస్తున్నాడు వాడి ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఇక్కడ ఏవకారం అవధారణ ఉంది. అందుకని పైన చెప్పిన రెండు సూత్రుల్లో నిశ్చయార్థం ఏవకార స్థితి కర్మ ప్రకరణం బాధించుతున్నది. రెండు సూత్రుల్లో ఏవకారం చెప్పారు కనుక అది ఉపాసన పరము కనుక కర్మాన్నో బాధితము అని సిద్ధాంతం. దర్శనాక్ష ఇంకా చూడబడుతోంది. ఏమిటి? మనస్సిదాగ్నిలో స్వతంత్రమును తెలియజేయడం పూర్వోక్త చిహ్నము లింగభూయస్వా అని చోట చూపబడినది. మనస్సిదాగ్నిలో స్వతంత్రమును తెలియజేయటకు స్వతంత్ర జ్ఞాపక చిహ్నము ముందు చెప్పబడినది. ప్రకరణ బాధ్యతను కూడా చెప్పబడినది. ఈ అగ్నిలో స్వతంత్రమైన భావము. శృత్యాది బలీయత్వాచ న బాధ. బలీయత్వాచ వాడన్నాడు లింగం బాధితం అన్నాడు పూర్వపక్షి. ప్రకరణాన్ని ఈ లింగము స్తుతి చేస్తోంది అన్నాడు. అది లింగం బలవత్తరం కనుక బాధ్యతం కాదు అంటే లింగ ప్రకారము స్థిరము అని. ఆది పదము ద్వారా లింగము మరియు ప్రకటన గ్రహించవలేదు. శృతి లింగము వాక్యము ఎక్కువ బలము కలిగిన ఒకటి వలన దుర్బలము ప్రకరణము మనస్సిదాగ్నిలో స్వతంత్రము బాధింపజాలదు. అంటే మనస్సిదాగ్నిలో స్వతంత్రములు ప్రకరణము కన్నా శృతి లింగ వాక్యులు బలం. దుర్బలమైన ప్రకరణము ద్వారా మనస్సిదాగ్ని స్వతంత్రత బాధితం కాదు. ప్రకరణం దుర్బలం కనుక మనస్సిదాగ్ని స్వతంత్ర ఉపాసన ఇది బాధ్యతం కాదు. శృతి
తే అయితే విద్యాచిత ఏవా ఆ అగ్ని ఉపాసన ద్వారా సంపాదితములు అని చెప్పారు. విద్యాచిత, విద్య అంటే ఉపాసన. సర్వదా సర్వాణి భూతాన్ని చిన్వంతి శుభతే, అన్ని భూతాలను నిద్రిస్తున్నా ఈ అగ్నుల చింతన ఉంటుంది. నిద్రిస్తున్నా తత్వవేత్త వరకు ఎల్లప్పుడూ అన్ని ప్రాణులు అగ్ను చేయనము చేయుచునే ఉన్నవి. చేయడం అంటే విధి కర్మ జరుగుతూ ఉండవు. వాక్యం విద్య ఏవైతే ఏవం విధస్థితా భవంతి, నిశ్చయముగా ఈ విధముగా తెలిసిన ఉపాసకునకు అగ్నులు విద్య ద్వారానే సంపాదితం వచ్చినది. ఈ శృతిలింగ వాక్యములు ప్రకరణమును బాధించి అగ్నుల స్వతంత్రతను తెలియజేయుచున్నది. అది అగ్నుల స్వతంత్రం. లింగ ప్రమాణమును మేము సాంపాదిక అగ్ని యొక్క స్థుతి పరకమని చెప్పి కదా అంటాడు. లింగ ప్రమాణము మా ప్రకరణానికి, మా ప్రకరణ ప్రమాణాన్ని శృతి అని చెప్పాం కదా అంటాడు పూర్వపక్షి. అది సరికాదు. స్వస్థమైన అన్య విధి ఉపలబ్ధం కానందు వలన, ఈ వాక్యం ద్వారా ఉపాసన కల్పన జరుగుట వలన